పంతులు గారు అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి నీకు. ఏండే బాబిరెడ్డి గారు దినపరాలు చూపించుకుంటున్నారా? యా నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు, ఒకసారి సెల్ ఫోన్ ఏమైనా మాట్లాడిచ్చా. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలా ఉందో చూసుకుంటాను, ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతరావిడ ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్యన తెగరెచ్చిపోతున్నామంట. రేయ్, ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారు అని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడెక్కడ పక్క వేసి అసహ్యమో నాకు తెలుసురారా. నువ్వుని బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వే సైలెట్రా, పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో మీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా? ఏ బావా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి. నెగినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్త స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంతా బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు తుప్పు.